దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు వారందరూ ఆయన వెలుగులో జీవిస్తారు. చీకటికి అక్కడ స్థానం ఉండదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుని వెలుగు వారి హృదయంలో నిండి ఉంటుంది. పాపములో ఉన్న వారి హృదయం చీకటిమయమై ఉంటుంది. వారిలో సత్యం ఉండదు. వారి జీవితాల్లో నెమ్మది, శాంతి లేక శ్రమలలో చిక్కుకొని అనేక రకముల సమస్యల్లో చిక్కుకొని బాధింపబడుతూ ఉంటారు. ఆయన ఉండు చోటు చీకటి ఎంత మాత్రమూ ఉండదు. ఆయన ఉండు చోటంతయు వెలుగుమయమై ఉంటుంది. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన నివాసము చేయు గృహము వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. చీకటి అనగా శ్రమ, చీకటి అనగా అశాంతి, చీకటి అనగా శోధన. ఆయనను ఆశ్రయించిన వారికి ఎటువంటి చీకటి బాధలు ఏమాత్రము లేక వారి జీవితాల్లో సంతోషంతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయనను వెంబడించువారు జీవపు వెలుగులో నిత్యము నిలిచి ఉంటారు. యోహాను సువార్త 8:12లో యేసు, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినని వాక్యము సెలవిస్తున్నది. ఆయనను ఆశ్రయించి ఆయనను వెంబడించి నిత్యము జీవపు వెలుగు కలిగి ఉందుముగాక. ఆమెన్.